అందరికీ స్వాగతం. గ్రూప్ 2 మెయిన్స్ రాసి ఈరోజు కోర్టు పరిణామాలను గమనిస్తున్న వారందరికీ ఈ వీడియో ఒక క్లారిటీ ఇవ్వబోతోంది. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. మిత్రులారా, గ్రూప్ 2 మెయిన్స్ ఎవరైతే రాసి ఈ రోజున అంటే మార్చి 27 కోర్టు హీరింగ్ కోసం చూసినటువంటి పరిణామం. నేను సాయంకాలం వరకు ఎందుకు ఆగాను అంటే ఏమన్నా అఫిడవిట్ వేస్తారేమో జిఏడి అని చూసాము. ఇప్పటి వరకు అఫిడవిట్ ఇవ్వలేదు. న్యాయమూర్తి ముందు అఫిడవిట్ ఇస్తామని జిఏడి సాయంకాలంలోపు ఇస్తామని అన్నారు. బట్ ఈ వీడియో చేసే సమయానికి ఇవ్వలేదు. ఇంకేమైనా క్లారిటీ వస్తే మళ్ళీ చూద్దాం. విశేషం ఏంటంటే ఈ రోజున ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అన్నట్టు అయిపోయింది. అంటే కోర్టుకి అటెండ్ అవ్వడం, మేము సాయంకాలం అఫిడవిట్ ఇస్తామని చెప్పడం. సో జడ్జి గారు అదే రకంగా న్యాయమూర్తి మీరు ఇవ్వండి అని చెప్పడం. సో అయిపోయింది ఇక్కడికి. మిత్రులారా, నేను చాలాసార్లు మీకు చెప్పాను, కోడి పోయిందని కోర్టుకి వెళ్తే కొంపే పోయింది అన్నట్టు చాలాసార్లు చెప్పాను నేను మీకు. ఇది ప్రొలాంగ్ అవుతూ వస్తూ ఉంటుంది. దీని భవిష్యత్తు ఏంటి అన్నది అఫిడవిట్ పూర్తిగా న్యాయమూర్తులే కాదు, మనం కూడా చదువుదాం. అది వస్తే చదివితే దాని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయో మనకు తప్పకుండా తెలుస్తుంది. మరి ఏం చేయాలి మనం? వారం 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 ఇలా నడుస్తూ ఉంటే ఎప్పటికి ఇది తేలుతుంది? అభ్యర్థుల ఆందోళనకు తెరపడేది ఎప్పుడు? ప్రభుత్వము ఒక ప్రకటన చేయడం లేదు. కోర్టులో చూస్తే ఇలా జరుగుతూ వస్తూ ఉంది. మరి ఇది ఫలితం ఎప్పుడు తేలేది? ఇంకొక విశేషం ఏంటంటే, అడ్వకేట్స్ అడిగినట్టుగా ఫలితాలపైన స్టే కానీ మరి ఎటువంటి తీవ్ర నిర్ణయం కానీ కోర్టు తీసుకోలేదు. కోర్టు ఎందుకు భావిస్తుందంటే అఫిడవిట్లో వాళ్ళు ఏం చెప్తారో వినాలని కోర్టు భావిస్తుంది అన్నది దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఇక అఫిడవిట్ మీరు కూడా చదవాలి. అది అందరికీ అందుబాటులోకి వస్తుంది. మీరు కూడా చదవాలి. చదివితే ఈ కేసు ఏమిటనేది మీకు అర్థమవుతుంది. సో ఏపీపీఎస్సీ రిజల్ట్స్ ఫలితాలకు సంబంధించి నేను మీకు క్లారిటీగా ఆల్రెడీ చెప్పాను. స్పష్టంగా ఒక తేదీ అంటూ ఇప్పటికీ కూడా వీడియో చేసే సమయానికి ఏపీపీఎస్సీ నిర్ణయించుకోలేదు. కాబట్టి స్పెక్యులేషన్స్, దాన్ని రూమర్స్ అంటారు లేదా రకరకాల ప్రచారాలు అంటారు, వాటిని మీరు నమ్మపోకండి. ఒకవేళ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను వాటిని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తున్నాను. నాకు మొదట్లో ఇలాంటి వీడియోలు చేయడం ఇష్టం ఉండేది కాదు. మనం సబ్జెక్టు ఓరియంటేషను గైడెన్స్ కదా ఇవ్వాలని. కానీ అభ్యర్థులు అన్నారు, మరి మీ ఛానల్లో మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి విషయం తెలియాలి కదా సార్ అంటే ఇది సబబ్గా ఉందని చెప్పి అప్పుడు నాకున్న వర్గాల ద్వారా వాటిపైన ఫోకస్ చేసి సమాచారాన్ని తీసుకుని నిర్ధారించుకున్న తర్వాత నేను మీతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. సో ప్లీజ్, కాబట్టి ఇంక ఇది ఒకవేళ అఫిడవిట్ వేసింది అనుకోండి, అఫిడవిట్ ఇచ్చి అందులో అంశాలు నేను తేలిగ్గా మీకు చాలా అర్థమయ్యే విధంగా వివరిస్తాను. రానండి అఫిడవిట్ వస్తే దాని ఇంప్లికేషన్స్ కూడా మనం మీకు వివరిస్తాను. మరి ఇది ఎప్పటికి తేలుతుంది? మీరు ఎగ్జామ్ రాసి రమ్మారమి ఫిబ్రవరి 23, మార్చి 23 అయిపోయి ఇంక ఏప్రిల్ కూడా రాబోతుంది. ఇంకా ఏప్రిల్, మే, జూన్, జూలై ఎప్పటికి ఈ తంతు ఎప్పుడు ముగుస్తుంది? మీరేం చేయాలి? అందుకనే నేను మీకు చెప్తున్నాను, దయచేసి ప్రత్యామ్నాయం వైపు కూడా ఆలోచన చేద్దాం. ఒకవేళ గ్రూప్ 2 రీనోటిఫికేషన్ అన్నా లేదా కొత్త నోటిఫికేషన్ అన్నా ఇది పూర్తయినా రెండింటికైనా మనం ప్రిపేర్ అవ్వాలి కదా. రీ ఆర్ న్యూ రెండింటికైనా అది మన ప్రిపరేషన్లో ఉండాలి. కానీ దానికి అది అవుతూనే ఇప్పుడు వస్తున్న అవకాశాలు, ఎండోమెంట్ మీకు ముందు ఉన్నది. అదే రకంగా కోర్టు మరీ స్పష్టంగా చెప్పేసింది, కోర్టు కూడా. కాబట్టి మీరు గమనిస్తూ ఉంటున్నారు, ఏపీపీఎస్సీ పేపర్లు మరీ జూదంలో అయిపోతున్నాయి. ఇప్పుడు డివైఓ పేపర్ చూస్తే వాళ్ళు గోలెట్టేస్తున్నారు, ఏంటి క్వశ్చన్లేనా అనిపిస్తుంది అట్లా. కాబట్టి ఈ జూదాలను, ఈ వ్యూహాలను లేదా ఈ అనంత కోటి దరిద్రాలను మనము దాన్ని ఏమంటారంటే అదునుగా పదునుగా దాటాలంటే మనం ఏం చేయాలి? మీరు ఆందోళన వదిలేయాలి. కాబట్టి దయచేసి ఎండోమెంట్కి, కోర్టుకి రెండింటికి లింక్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. కనీసం మీరు ఈ కేసు తెలియ సమయానికి నేనైతే బలంగా నమ్ముతున్న కోర్టు ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎండోమెంట్ కూడా మీరు దగ్గరగా వస్తారు.
కాబట్టి తప్పనిసరిగా మీరు చూడాలి. బిట్టి ఈజీగా ఇచ్చినా కఠినంగా ఇచ్చినా మీరు ముందుకు రాగలగాల, దాన్ని ఆన్సర్ చేయగలగాలి. మీరు నిష్ఠూరమాడినా ఏం చేసినా ఖచ్చితంగా మీ వేలో మీరు ఒక టెస్ట్ అన్న ప్రతిరోజు ఆన్సర్ చేయాలి. టెస్ట్ అనేది టెస్ట్లో బిట్లు యథాతథంగా వచ్చేస్తాయని కాదు. అట్లా ఎవరైనా అనుకుంటే తీవ్ర ప్రమాదం. అట్లా ఎవరైనా నన్ను అడిగితే చాలా కోప్పడతాను కూడా. నేను మెటీరియల్ బిట్లు వస్తాయి కానీ టెస్ట్లో ఎట్లా అది వస్తే అదృష్టమని. కాబట్టి మనం ఫస్ట్ ఏమొద్దని మరి ఎందుకు రాయాలా, అది మీరు ఒక క్వశ్చన్ని అటెంప్ట్ చేసేది పెంచుతుంది. దయచేసి వినండి. మీరు ఎంతసేపు కొందరు ధోరణి ఎలా ఉంటుందంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ రిగ్రెట్ టు మై వర్డ్స్. ఎలా ఉంటుందంటే బుక్కులు చదివేస్తాను. నువ్వు చదువుతావు, చదివిన కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఇలా ఒక క్వశ్చన్ చేస్తుంది, అరే ఇలా కూడా అడగచ్చా అని. ఉదాహరణకు మన గ్రూప్ 2 మెయిన్స్లో 42వ రాజ్యాంగ సవరణ మినీ రాజ్యాంగం అని బొచ్చుడు సార్లు చదివాం. ఈ తీవ్ర పదానికి నేను చింతిస్తున్నాను. కానీ ఎవడేమడిగాడు? 42వ రాజ్యాంగ సవరణ మినీ రాజ్యాంగం అంటారు. ఫైన్, కరెక్టే. రెండో స్టేట్మెంట్లో మనం దొరికిపోయాం. దీనికి 7వ షెడ్యూల్ రాజ్యాంగ సవరణ 54 ఆర్టికల్స్కి రాజ్యాంగ సవరణ అడిగింది అన్నారు. మార్కెట్లో ఏ పుస్తకంలోనూ లేదు. అది ఎక్కడ ఉంది చూసారా? మీకు ఎవరైనా ఎక్స్పర్ట్స్ ప్రయత్నాలు చేసి మేము సంపాదిస్తే మీకు కోపం వచ్చేస్తా అంటారు. మీకు మామూలు కోపాలు రావు. చూడండి ఎక్కడుందో నేను చూపిస్తాను. ఇది డిడి బోసు పుస్తకంలో 54 ఆర్టికల్స్ ఇచ్చారు. చూడండి, ఇంకా దగ్గరగా స్క్రీన్కి తీసుకొస్తాను. నేను అండర్లైన్ చేశాను. ఇదిగోండి, భారత రాజ్యాంగము, ఒక పరిచయము, 540 ప్రామాణిక పుస్తకాలు నా వ్యక్తిగత లైబ్రరీలో ఉంటాయి. మీకు అందుకే చెప్తున్నా 80 పుస్తకాలు గ్రూప్ 2 తయారు చేశాను. మీకు గమనించారు కదా. ఇప్పుడు కోర్ట్ ఎగ్జామ్స్ కూడా మీరు ఇమ్మీడియట్ అండ్ ఎండోమెంట్కి ఇమ్మీడియట్గా అవ్వండి. మీరు ఇంకా ఎవరికైనా ఆర్థిక విషయం పట్ల చిన్న జాబ్ చేయండి. ఏంటి ఈ కాలం ఇంకా మీకు ఆనందంగా ఉంటుంది కదా. చిన్న జాబ్ చేయడం వల్ల నలుగురితో కలిసి ఉంటాయి, పరిచయాలు ఉంటాయి. అసలు ఈ దరిద్రం పోతుంది. ముందు మానసిక ఆందోళన నుంచి మీరు బయటకు వస్తారు, నాకు జాబ్ లేదు అని. సో కాబట్టి మీరు గమనించాలా. అందుకే చూడండి, మహాభారతం డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం గారు వారి బృందం తయారు చేసినటువంటి పీడిఎఫ్ చాలా పుస్తకాలు చూపించారు. 2022లో ఫస్ట్ మనమేనండి ఆ నోటిఫికేషన్ని గుర్తించి సిలబస్ తెలియలేక మార్చి మేమంతా ఒక టీమ్గా తయారు చేశాం. ప్రిలిమ్స్లో 100కి 90 బిట్లు, అంటే ప్రిలిమ్స్లో 100 మార్కులు కొట్టారు. ఎండోమెంట్స్లో 90 బిట్లు నేరుగా తొక్కదీసి ఇందులో ఎండోమెంట్ చట్టం ఒకటే, నేను మిగతా అంతా అవధానులు పండితులే. నేను అట్లా జోక్యం చేసుకుని నాది కానీ సబ్జెక్టులు ఎప్పుడు జోక్యం చేసుకోను. ఇది ఒకవేళ జోక్యం చేసుకుంటానంటే ఈ దేశ చరిత్రలో ఎవరికి ఎక్కడ ఎలా ఏ డౌట్ వచ్చినా దమ్ముగా చెప్పగలిగితేనే నేను జోక్యం చేసుకుంటున్నాను. ఇది 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 2 అట్లా ఇంకా 4 వాల్యూమ్స్ తయారవుతున్నాయి. ఈ బుక్ చూసారా మీరు? కోర్టు ఎగ్జామ్స్లో ఒక రాష్ట్రం తీసుకుని 9 రకాల సబ్జెక్ట్ ఇంటిగ్రేటెడ్. రేపే అది జీకే టెస్ట్ సిరీస్. మీకు అర్థం కావాలని 280 రూపీస్కి పెట్టి వాటిని మీకు ముందుకు తీసుకొస్తున్నా. రేపు రిజిస్టర్ అయ్యి రాయండి. రేపటి నుంచి రోజు ఒక రాష్ట్రం ఒక టెస్ట్. ఒక రాష్ట్రానికి ఏం ప్రిపేర్ అవ్వాలో నేనే మీకు సూపర్ మెంటర్షిప్ కోర్సులో చెప్తాను. ఆ రకంగా ప్రిపేర్ అవ్వండి, రాయండి. ఖచ్చితంగా మీరు దమ్ముగా కూడా ప్రిపేర్ అవుతారు, చక్కగా సక్సెస్ అవుతారు. సో మీరు గమనించి ఉంటారు. ఒక రాష్ట్రం తీసుకొని చాలాసార్లు చూపించారు. ఇక తమిళనాడు రాష్ట్రం ఎట్లా 25 పేజీలు ఒక తమిళనాడు రాష్ట్రం ఎంత చక్కగా ఉందో చూడండి. మీరు ఏదైనా డెమో అది చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. 8074940030కి లింక్ పెట్టుకోండి. తప్పనిసరిగా మీరు సక్సెస్ అవుతారు. అంతేకాకుండా రీసెంట్ పిఐపి ఇన్ఫర్మేషన్తో కలుపుకొని ఇది మనం కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ ఫోకస్డ్గా కోర్టు ఎగ్జామ్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కరెంట్ అఫైర్స్ అన్నాడు. మరి చూద్దాం ఈ కోర్టు ఎగ్జామ్స్ ఏ దరిద్రం ఏ రకంగా బిట్లిస్తారో చూద్దాం. ఇలాగా ఇది చూసారా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఫోకస్. ఏపీ నేను చూస్తూ ఉంటే రాసి నాకే అర్థమవుతుంది. ఈ తక్కువ పేజీల్లోనే మన 15 నుంచి 20 బిట్లు గ్రూప్ 2 ఏపీ హిస్టరీ ఉన్నాయి. ఎందుకంటే ఒక జిల్లాను తీసుకుని అన్ని రాసేసింది. ఇది బైబిల్ లాంటిది, మన అలాగే ఖురాన్ లాంటిది, ఇది రామాయణం లాంటిది. అన్ని దీంట్లోనూ ఇంతకంటే ఎలాగంటే వర్క్ చేసేది, ఎలాగా వర్క్ చేసేది చెప్పండి. ఇంత షో చేస్తున్నా, ఇన్ని ఫలితాలు చూపిస్తున్నా మీరు ఇంకా కరెక్ట్గా చదవకపోతే, అందుకని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అస్సలు సగం దరిద్రం ఎక్కడుందో తెలుసండి. ఒక టాపిక్ని ఎలా చదవాలని తెలుసుకోవడంలో ఒక దరిద్రం అని. ఫండమెంటల్ నుంచి అడ్వాన్స్డ్గా చదవండి, క్లోజ్ కదా. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఛానల్లో ఎప్పుడు కూడా చెప్తున్నా, కానీ మన వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు పడికట్టుగా ఏదో ఒక బేసిక్ చెప్పేస్తే చాలు, ఇంకా లైక్లు గోలగోలే. మీరు దేవుడు సార్, ఏ దేవుడు ఇక్కడ నాకు అర్థమే కాదు. కానీ వ్యూహాలు చెప్పేవాడు మాత్రం మీకు నచ్చట్లేదు, బిట్టు తెప్పించేవాళ్ళు నచ్చట్లేదు. తెప్పించిన తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం అనేది మీరు గమనించాలి. అసలు
ఏ ఊడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా చదివేసి చివరికి మానసిక ఆందోళనకు గురి ఇబ్బంది పడుతున్నారు. సో ప్లీజ్ అండర్స్టాండ్ మై పెయిన్. సో మీరు రండి, కలిసి కోఆర్డినేట్ చేయండి. మీకు చివరి వరకు సపోర్ట్ చేస్తున్నామే. ఎవరండి ఈ కాలం జీవితాన్ని వదిలేసి మాట్లాడుతున్నారు? కడుపు కట్టుకొని అన్నం తినక కొడుక నిద్ర వచ్చేసి వస్తుంది తింటే, లేక కాదు. అట్లా అన్నం లేకుండా ఎవరు ఉండరు కదా, ఎంత పేదోడైనా. ఎంత కష్టంగా మనం కష్టపడుతున్నాం. మరి ఇంతకంటే ఎలాగా పిఐబి రిపోర్ట్స్తో కూడా మీరు ఎక్కడ అడిగితే అక్కడ తొక్క తీసేస్తున్నది, ఏ డౌట్ అయినా సరే. అలా మనం ఎంతకైనా మంచి చక్కగా. కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ కోర్టు కేసులు ఇవి నడుస్తూ ఉంటాయి. వారం చూడడం, నెక్స్ట్ వారం ఏం చేస్తారని ఇలా కళ్ళు గుడ్లుపుకి ఇచ్చి చూడడం, ఆడ చూస్తే ఏంటండి తుస్మాన్ పోతే మళ్ళీ రావడం. ఏంటండి ఇది? ఖచ్చితంగా మంచి ఫుడ్ తినండి, నిద్రపోండి, ప్రిపరేషన్ పైన ప్రత్యేక దృష్టి పెట్టండి. ఇంకా ఏమైనా ఉంటే చిన్న జాబ్లో చేయండి. అలా లైఫ్ని సెటిల్ చేసుకోవాలి. కానీ కోర్టు కేసు ఇంకా అయిపోయి, ఇంకా దరిద్రం అయిపోయింది. ఇంక దాని గురించి మాట్లాడలే. రీనోటిఫికేషన్ ఆర్ న్యూ నోటిఫికేషన్ రెండింటికి చదువు చదవాల్సిందేగా. అందువల్ల మనం రెడీ అవ్వాలని నేను మీకు చెప్తూ ఉన్నా. అందుకని అనేక పుస్తకాలు మీరు గమనించారు. ఇండియన్ హిస్టరీ నేను ఎక్కడ చూపించానో లేదో, ఇది 40 పుస్తకాల నుంచి ఏ బిట్ ఇందులోనే ఉండాల్సిందో. ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామండి మనం. చక్క ఇంత ప్రయత్నం జరిగిన తర్వాత అండి నేను ఒక మాట చెప్తాను. మీరు ఇంకేదన్నా డెవలప్ చేసుకుంటే ఈజీగా డెవలప్ చేయగలరా? 1 వీక్లో ఒక సబ్జెక్ట్ మీరు డెవలప్ చేసుకోగలరు. మొత్తం నేను చూసిన తర్వాత, మా టీం చూసిన తర్వాత మరి చేయగలరా? ఈజీగా చేయగలరు. అది ఒక పుస్తకాన్ని 4 సార్లు చదవాలండి. 4 సార్లు చదవాలండి. అన్నిసార్లు చదివి మనం టెస్ట్ రాయాలండి. అప్పుడు నీకు మైండ్లో రిజిస్టర్ అవుతుందని కరెక్ట్గా వెళ్ళగలుగుతాం. మీరు ఎంతన్నా చదవండి, ఆ 2.5 గంటలో మీరు ఆందోళనగా ఉండిగాన పోగొడితే ఇంక పోయినట్టే కదండి సర్వీస్. ఎన్నేళ్ళు చదివితే ఉంది. అందువల్ల మీరు బీ ప్రిపేర్డ్. ఎప్పుడు ఏదో ముందంజ తర్వాత పొలిటికల్ డెసిషన్స్ ఎలా ఉంటే మీరు ఎగ్జామ్ పెట్టనన్నారు, గ్రూప్లో పెట్టేశారు. ఇవాళ రిజల్ట్ ఏమని అంటాను, ఇంకా ఆ రిజల్ట్ కూడా రాబోతుంది. ఇంక ఎప్పుడు మనం అందువల్ల నోటిఫికేషన్ వస్తుందో రాదు ఏమవుద్ది? మీరు చదివిన చదువు తప్ప మీరు ఇంకేమన్నా మీ జీవితం రోడ్డుపైకి వస్తాయి. ఇప్పుడుకి వచ్చిన దానికంటేనా? ఇప్పుడు రాలేదా? సంవత్సరాల తరబడి చదివి రోడ్డుపైకి జీవితాలు ఇంతకంటే పోయేదే ఉందండి. ఇక సిన్సియర్గా చెప్పే మాస్టర్లకి అట్లాగే సిన్సియర్గా చదివే మీకు ఇద్దరికి మనం ప్రజాస్వామ్యంలో బానిసలు లాంటి వాళ్ళము. మనంత దురదృష్టంత ఎదవలు ఈ ప్రపంచంలో ఎవరు పోటీ ప్రపంచంలో ఉన్నంత మనం ఈ జీవితం అంతా దీనికే సరిపోతూ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? పొలం పని చేసుకుని ఒక రైతు కూలి ఆనందంగా ఉన్నాడు. నూడిల్స్ వేసుకునేటువంటి అతను ఫాస్ట్ ఫుడ్ అందిస్తూ రుచులు అందిస్తూ తను కొంచెం ఆనందంగా ఉన్నాడు. అలాగే బాగా చదువుకుని పోటీ పరీక్షలు పుస్తకాలు కొట్టి వాడు మాత్రం ఆవురైపోతూ ఉన్నాడు. ఒకప్పుడు అమర్త్య సేన్ అనేవాడు అప్పులో పుట్టి అప్పులో పెరిగి అప్పులోనే తెచ్చేవాడు రైతుని. ఇప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్ పోటీ పరీక్షల విద్యార్థులని చెప్పుకోవాల్సి ఉంటుందేమో, మరి ఏమో తెలియదు. ఎనీహౌ ఆల్ ద వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్.